Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. September 15, 2022 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి సెప్టెంబర్ 15, సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెప్టెంబర్ 15. సో మనకి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15 మనము నేషనల్ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం, జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. దీనికి కారణం ఏంటంటే, సో మనకి భారతదేశంలో సో ఈ యొక్క ఇంజనీరింగ్ రంగానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15ని మనం జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబర్ 15 అండి. సో ఇది మనకు చాలాసార్లు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడగడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు అన్నప్పుడు అది సెప్టెంబర్ 15. సెప్టెంబర్ 15ని ఎవరి యొక్క జయంతిని జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటారన్నప్పుడు అది ఒకనా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సో మరి ఇంజనీరింగ్ విభాగంతో పాటు వీరు మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఒక సంబంధించినటువంటి ఆర్థిక సంఘం విశేషం పైన కూడా ఆర్థిక వ్యవస్థకి ఆర్థిక సంఘం లాంటి సంస్థలు అవసరం ఉన్నాయని చెప్పేసి 1934లో ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. సో ఈ రోడ్ ఏ బుక్ ఆన్ ది ఒక ఎకనామిక్స్. ఆ నేమ్ ఆఫ్ ది బుక్ ఏంటంటే ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. సో ఇది కూడా చాలాసార్లు రావడం జరిగింది. ది ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అన్నప్పుడు, ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అన్నప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇది ఏ సంవత్సరంలో విడుదల చేయబడింది ఒక పుస్తకం వీరి చేత అంటే 1934లో విడుదల చేయబడింది. అంతేకాకుండా భారతరత్న అవార్డు గ్రహీత కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇది మనకి సెప్టెంబర్ 15 జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. ఫ్రెండ్స్, మరో ఇంపార్టెన్స్ విషయం గమనించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క జయంతి సెప్టెంబర్ 15ని మన భారతదేశంలోనే కాదు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకోవడం శ్రీలంక మరియు టాంజానియా దేశాలలో కూడా ఆ దేశంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారని చెప్పేసి మనకి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో రావడం అనేది జరిగింది. కాబట్టి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం గమనించాలి. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సెప్టెంబర్ 15, తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవాన్ని జూలై 11 నిర్వహిస్తారు. సో ఇలాంటి కంపారిటివ్ స్టడీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. జూలై 11 తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవం. నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక ఇంజనీర్గా పనిచేసినటువంటి మీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్. ఎవరండి? మీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్. మీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ యొక్క జయంతిని ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం సో ఎలా నిర్వహిస్తుందంటే, సో మరి తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవం వచ్చేసి జూలై 11 మీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ జయంతి. మరి జాతీయ ఇంజనీర్ల దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 15 అండి. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. మోక్షగుండం పేరు పైన సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియాన్ని బెంగళూరులో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. మనకి దేశంలో అంతరించిపోతున్నటువంటి జీవజాలాన్ని జంతుజాలాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, మళ్ళీ పునఃసృష్టించాలి, మళ్ళీ వాటి సంఖ్యని పెంచాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం భారత సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించడం, తర్వాత అది ఒక భారతదేశం సో మరి నమీబియా దేశాలతో ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా ఈరోజు సెప్టెంబర్ 17 అంటే సెప్టెంబర్ 15 ఈరోజు సెప్టెంబర్ 17, 2022 మన భారతదేశంలోకి 74 సంవత్సరాల తర్వాత 8 చిరుతపులులు రాబోతున్నాయి. అవి నమీబియా దేశం నుండి రాబోతున్నాయి. ఇవి ప్రాజెక్టు చీతాలో భాగం. ఈ ప్రాజెక్టు చీతా మన భారతదేశంలో మరి 1948లో చివరిగా ఉన్నటువంటి చిరుతపులు అనేది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో చనిపోవడం జరిగింది 1948లో. 1952లో భారత ప్రభుత్వం ఈ యొక్క చీతాని ఎలా ప్రకటించిందంటే అంతరించిపోయిన ఒక జంతువుగా ప్రకటించింది. మళ్ళీ 74 ఇయర్స్ తర్వాత సో మనకి ఇక్కడ ఇటీవల 2022 జూలైలో జరిగినటువంటి ఒక ఒప్పందం ద్వారా భారత్ మరియు నమీబియా దేశం మధ్య జరిగినటువంటి ఒప్పందం ద్వారా
సో 8 ఒక చీతాలు రాబోతున్నాయి. ఇందులో మరి 5 ఆడవి అండ్ 3 మగవి ఆ విధంగా తీసుకురాబోతున్నారు. దీన్ని B747 అనే ఒక జంబో ఫైట్ ద్వారా ఒక విమానం ద్వారా దీన్ని నమీబియాలోని విండహోక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దాన్ని ఒక 17 అవర్స్ ప్రయాణించడం ద్వారా మళ్ళీ జైపూర్కి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతాయి. అక్కడి నుండి ఇది మధ్యప్రదేశ్లోని సెప్టెంబర్ 17, 2022న సో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఒక పర్యావరణ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్గా సో వ్యూయర్స్ గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. సో మరి ప్రాజెక్టు చీతా ఉద్దేశం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఏ విమానం ద్వారా తీసుకొచ్చారు, వీటిని సెప్టెంబర్ 17 ఇక్కడ ప్రవేశపెడుతున్నారు ఏ నేషనల్ పార్కులో, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దాన్ని ప్రవేశపెడుతున్నారు అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి మనకి ఒక కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అన్నప్పుడు కూడా అది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ప్రపంచవ్యాప్తంగా అయితే ఎక్కువ చిరుతపులులు ఎక్కువ చీతాలు మొత్తం ఉన్నాయి ఇక్కడ ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశాలలో. అయితే మరి ప్రజెంట్ అయితే ప్రపంచవ్యాప్తంగా 75,000 చీతాలు ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక మనకు తెలియజేయడం అనేది జరుగుతుందండి. సో ఈ నేపథ్యం మరి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ చేసిన చొరవ మేరకి సో మనకు జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ మనకు కనబడుతుంది. మన ప్రజెంట్ అయితే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా పనిచేస్తున్న వారైతే భూపేందర్ యాదవ్ అండి. అటవీ పర్యావరణ శాఖ మరి ఒక లేబర్ మినిస్టర్ కూడా కార్మిక శాఖ మంత్రి కూడా భూపేందర్ యాదవ్ పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాజెక్టు చీతా గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ముకుల్ రోహిత్గి అండి. సో భారతదేశంలో పేరొందినటువంటి న్యాయవాది ముకుల్ రోహిత్గి. అంతేకాకుండా వీరు 2014 నుండి 2017 వరకు మన భారతదేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి అయినటువంటి మనకి ఏదైతే మనకి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఏదైతే ఉందో 76 ఆర్టికల్ ప్రకారం అయితే సో వారే మనకి అటార్నీ జనరల్. సో వారు అటార్నీ జనరల్ కూడా భారత అటార్నీ జనరల్ కూడా పనిచేయడం జరిగింది. సో ముకుల్ రోహిత్గి అయితే మళ్ళీ ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ 30న ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి మన భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఒక పదవి విరమణ చేయబోతున్నారు, రిటైర్మెంట్ కాబోతున్నారు. కటన్కోట వేణుగోపాల్ కేకే వేణుగోపాల్. మరి భారత అటార్నీ జనరల్గా ఉన్న కేకే వేణుగోపాల్ సెప్టెంబర్ 30న 2022న తన పదవి విరమణ చేస్తున్నారు. కాబట్టి వారి ప్లేస్లో వారి స్థానంలో ఇప్పుడు ముకుల్ రోహిత్గి మరొకసారి 2వ పర్యాయము భారత అటార్నీ జనరల్గా నియమించబడబోతున్నారని చెప్పేసి మనకు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. కాబట్టి సో ఆ సంబంధించిన అపాయింట్మెంట్ కాలంలో ఇలాంటి పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో జరిగిన అపాయింట్మెంట్లలో మనకి CSIR కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సో డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలైసెల్వి నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి నూతన డైరెక్టర్ జనరల్గా సో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే DRDOకి వారే మనకి DRDOకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు సమీర్ వి కామత్. సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సినిమాటిక్ టూరిజం పాలసీ. తమ రాష్ట్రంలో సినిమా పర్యాటకాన్ని పెంపొందించాలి. అంటే సినిమా పర్యాటకం అంటే ఏంటి, సినిమాటిక్ టూరిజం అంటే అర్థం ఏంటంటే సినిమాలు నిర్మించడానికి అంటే షూటింగ్లు నిర్వహించుకోవడానికి సంబంధించిన అనుమతులు అనేది సినిమాలు నిర్మించడానికి షూటింగ్ల అనుమతులని వేగవంతంగా చేయడం, సినిమా షూటింగ్లకి ఒక అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించడం, అంతేకాకుండా సినిమా సంబంధించిన థియేటర్ ఏదైతే మనం అంటున్నారో అలాంటి వాటికి ఏర్పాట్లను వేగవంతంగా అనుమతులు ఇవ్వడం, ఇలాంటి అన్ని అంశాలతోనే మనకి ఇక్కడ సినిమాటిక్ టూరిజం పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా సినిమాటిక్ టూరిజం పాలసీని తీసుకొచ్చినటువంటి తొలి రాష్ట్రంగా ఈరోజు గుజరాత్ అనేది నిలబడింది. ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్న సందర్భం ఉంటుంది. భారతదేశంలో మీరు చూసినట్లయితే ఇప్పుడు మిజోరాం రాష్ట్రం కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, సినిమాకి పరిశ్రమ హోదా, ఇండస్ట్రీ హోదా ఇచ్చిన సందర్భాలు మనకున్నాయి. సో ఆ నేపథ్యంలో సినిమాటిక్ టూరిజం పాలసీ, సినిమా పర్యాటక విధానాన్ని 2022-27 ఈ 5 సంవత్సరాల కాలంలో అమలు చేయబోతున్నటువంటి రాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర పటేల్. సో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్
సో వీరు ప్రకటించడం జరిగింది. సో ఈ సంబంధించినటువంటి సినిమాటిక్ టూరిజం పాలసీని విడుదల చేస్తున్న క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడైనటువంటి అజయ్ దేవ్గన్ కూడా ఇందులో పాల్గొనడం అనేది జరిగిందండి. సో ఇది మనకి సినిమాటిక్ టూరిజం పాలసీని ఇటీవల విడుదల చేసిన రాష్ట్రం ఏది, ఇలాంటి రాష్ట్రాలు మనకి ఇక్కడ ఇంపార్టెన్స్. ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు ఇటీవల కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ అనేది ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు తీస్తూ సో ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర రంగానికి ఒక చోటు లభించింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్స్ వరకు కూడా వెళ్తున్న పరిస్థితి మన సినిమాలు ఉన్నాయి. ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన మన భారతీయ సినిమాలకి భారతీయ డాక్యుమెంటరీస్కి ఎంతో గుర్తింపు అనేది వస్తుందని చెప్పడంలో కూడా మనకు ఒక ఇంపార్టెన్స్ అనేది ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి సినిమాటిక్ టూరిజం పాలసీ గుజరాత్ రాష్ట్రం విడుదల చేసిన సందర్భంగా డిస్కస్ చేసినటువంటి అంశం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇలాంటి విషయాల్లో పండుగలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళలు వీటిపైన ఎగ్జామ్లు ఈ మధ్యకాలంలో బిట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సో మరి నాగా మిర్చా ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. మిర్చా మన దగ్గర మిర్చి అంటాం, నాగాలాండ్లో మిర్చా అని పిలుస్తాం, అంటే ఒక సంబంధించినటువంటి మిరపకాయలు. మరి మిర్చా అంటే ఇక్కడ ఏంటంటే నాగా కింగ్ చిల్లీ, ఇది ఒక జియోగ్రఫికల్ ట్యాగ్ కూడా వచ్చిందంటే దీనికి అంటే భౌగోళిక గుర్తింపు వచ్చినటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చినటువంటి ఈ నాగా కింగ్ చిల్లీ అని చెప్పేసి ఒకరు ఏదైతే ఉందో మరి ఈ పంటని పాపులర్ చేయడం, ఆ పంట యొక్క ప్రాముఖ్యతను చెప్పడం అనే ప్రధాన ఉద్దేశంతో నాగాల్యాండ్లోని కోహిమా ప్రాంతంలోని సిహమా విలేజ్లో ఈ యొక్క నాగా మిర్చా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. నాగా మిర్చా ఫెస్టివల్ మనకు ఆడడానికి అవకాశం లేదు, ఎందుకు నాగాలాండ్ అనే పేరు వస్తుంది కాబట్టి. ఇటీవల కాలంలో మిర్చా ఫెస్టివల్ని నిర్వహించినటువంటి రాష్ట్రం ఏదన్నప్పుడు నాగాలాండ్. ఇక నాగాలాండ్లో ప్రసిద్ధమైనటువంటి ఫెస్టివల్లో చూసినట్లయితే ఆర్నిబిల్ అనే పక్షుల ఉత్సవం, మాత్సు అనే ఒక ఉత్సవం, మొన్యు అనే ఉత్సవము, హౌలాంగ్ అనే ఉత్సవం అనేది ఇటీవల కాలంలో నాగాలాండ్లో పేరు ప్రఖ్యాతులు అనేది వచ్చినాయి అనమాట. ఒక్కోసారి మనకి అలాంటి పండుగలపైన వాటిపైన అడుగుతున్న సందర్భం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో పెరగడం జరుగుతుంది. ఎంతో అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా అంటే పేరుగాంచినటువంటి ఒక రాష్ట్రంగా ఈరోజు ఒడిషా రాష్ట్రం తర్వాత బాగా గుర్తింపు పొందింది ఈ కార్యక్రమాల అమల్లో ఏదండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రారంభించిన ఒక కార్యక్రమం మనకు న్యూస్లో ఉంది. మరి ఛత్తీస్గఢ్ ప్రారంభించిన ఏ కార్యక్రమం న్యూస్లో ఉందంటే ముఖ్యమంత్రి గోవాంశు సెల్యులార్ చికిత్స యోజన. అంటే చూడండి, గోవంశం అంటే అర్థం ఏంటంటే పశువులు. సో సెల్యులార్ చికిత్స యోజన అంటే సెల్ ఫోన్ ద్వారా వాటికి చికిత్స అందించడం. అంటే సెల్ ఫోన్ ద్వారా అర్థం ఏంటంటే సో ఏదైనా పశువులకి ఏదైనా సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినాయి, పశువులకు సంబంధించినటువంటి అనారోగ్యమైంది, అలాంటప్పుడు రైతులు ఒక ఫోన్ యూజ్ చేసుకొని ఒక సంబంధించినటువంటి యాప్ ద్వారా ఆ సంబంధించినటువంటి ఎవరైతే పశు వైద్య నిపుణుడు ఉన్నాడో వారిని ఎవరైతే పశు వైద్య నిపుణుడు ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నారో వారిని సంప్రదించి సరైనటువంటి చికిత్సను పొందడమే ముఖ్యమంత్రి గోవాంశు సెల్యులార్ చికిత్స యోజన. ఇది దేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. సో కాబట్టి పశువులని సరైన విధంగా చికిత్సను అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గోవంశ సెల్యులార్ చికిత్స యోజన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదన్నప్పుడు అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి? భూపేష్ బఘెల్. సో భూపేష్ బఘెల్ అనేవారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ భూపేంద్ర పటేల్ అనేవారైతే గుజరాత్ ముఖ్యమంత్రి, భూపేష్ బాఘెల్ అనేవారైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, భూపేందర్ యాదవ్ అనేవారు ఎవరంటే వారు కేంద్ర అటవీ పర్యావరణ కార్మిక శాఖ మంత్రి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఆయుర్వేద డే. సో మనకి ఒక ఇంపార్టెంట్ డేట్స్లో మనకి ఇక్కడ ఆయుర్వేద ఒక ఇంపార్టెంట్. సో మరి ఒక దేవతలు దేవుళ్ళ యొక్క వైద్యుడిగా గుర్తించబడ్డవారు ధన్వంతరి అంటే మన ఎపిక్స్లో మనకు కనబడుతుంది. మరి ధన్వంతరి యొక్క జయంతిని ధన్వంతరి యొక్క జయంతిని సో మనం ఎలా నిర్వహిస్తామంటే ఆయుర్వేద దినోత్సవం నిర్వహిస్తాం. ఈసారి ఈ ధన్వంతరి జయంతిని ఎప్పుడు నిర్వహిస్తున్నాం? 2022 అంటే సో అక్టోబర్ 23న నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. వచ్చే నెల అక్టోబర్ 23, 2022 నిర్వహించబోతున్నాం. అయితే మరి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవం యొక్క ఇతివృత్తాన్ని అర్దిన్ అర్ గార్ ఆయుర్వేద అనే ఇతివృత్తంతో నిర్వహించుకుంటుంది. ఇంకా 6 వారాలు ఉన్నప్పుడు కూడా ఆయుర్వేదం పైన మరింతగా
మరింతగా పాపులర్ చేయాలి, మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంత అలోపతి మెడిసిన్స్, ఇంత ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఆయుర్వేదం అనే ఒక సైడ్ ఎఫెక్ట్ లేని విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశం. కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లాక్డౌన్స్లో కూడా సో మనం ఏదైతే ఆయుర్వేదం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చామో ఓకేనా, అలాంటి నేపథ్యాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలనే ప్రధాన ఉద్దేశంతో సో అంటే ఆయుర్వేదం గురించి ప్రత్యేకంగా మనం బయటికి వెళ్ళిన అవసరం లేదు, మన ఇంట్లోనే ఎన్నో ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉంటాయి మన కిచెన్లోనే అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలనే ప్రధానమైన ఉద్దేశం అనేది ఇక్కడ కనబడుతుందండి. అర్దిన్ హర్గర్ అన్నమాట. అర్దిన్ అంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఆయుర్వేదం ఉంటుంది అని ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం అనమాట ఆయుర్వేద జాతీయ ఆయుర్వేద దినోత్సవానికి ఇతివృత్తం ఇవ్వడం ఫస్ట్ టైం. అది కూడా ఎలా ఉందండి, హర్దిన్ అంటే ప్రతిరోజు ప్రతి గర్లో ఆయుర్వేదం ఉంటుంది. గర్ అంటే ఇక్కడ ఇల్లు అని అర్థం చేసుకోండి. అర్దిన్ హర్గర్ ఆయుర్వేద. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా భారతదేశంలో ప్రాచీన వైద్య విధానాలని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాచీన వైద్య విధానాలని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, ప్రాచీన వైద్య విధానాల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మన పురాతన వైద్య విధానాన్ని తీసుకురావాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సో ఆయుష్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మన ప్రాచీన వైద్య విధానాలండి. ఆయుష్ డిపార్ట్మెంట్లో ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. సో మరి ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. మరి ప్రజెంట్ అయితే కేంద్ర ఆయుష్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు, కేంద్ర ఓడరేవులు మరియు జల రవాణా శాఖ మంత్రి కూడా పనిచేస్తున్న వారేనండి. వారే సర్బానంద సోనోవాల్. ఎవరండి? సర్బానంద సోనోవాల్. సో అది ఒక ఇంపార్టెన్స్ అయినటువంటి ఈ యొక్క ఆయుర్వేద డే గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. 4th సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్ సమిట్ 2022. సో మనకి సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే సైబర్ క్రైమ్స్ అనేది పెరుగుతున్నాయి, సైబర్ థ్రెట్స్ అనేది మనకు వస్తున్నాయి. సో మనం కూడా న్యూస్ పేపర్లలో చూస్తూ ఉన్నాం అసలుకు. సో పండుగలు వస్తున్నాయి, పండుగల సందర్భంగా ఆఫర్స్ అని పెట్టేసి సో ఎన్నో సంబంధించిన సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ది అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ సో మరి దేశవ్యాప్తంగా కూడా ఈ సైబర్ క్రైమ్స్ని ఒక తగ్గించే ఉద్దేశంతో సైబర్ క్రైమ్స్ పైన ఫిర్యాదు చేసి వాటిపైన వారు అవసరమైతే ఎవరైతే అలాంటి నేరం చేస్తారో అలాంటి వాళ్ళని శిక్షించడానికి, అలాంటి పైన ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా తీసుకురావడం జరిగింది 1930. ఈ నేపథ్యంలో 4th సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్ సమిట్ 2022ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి సదస్సులు, సమావేశాలు ఆ పాయింట్స్ మనకి ఇంపార్టెన్స్ అనేటువంటి అంశంగా మనం చూసుకోవాలండి. 4th సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్ సమిట్ 2022ని ఎక్కడ నిర్వహించారంటే మధ్యప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మరి సైబర్ నేరాలపైన వాళ్ళని సైబర్ నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి మరి భారతదేశం తొలిసారిగా హైదరాబాద్లోని రామంతపూర్ ప్రాంతంలో అయితే నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీస్ కూడా నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేత గతంలో ప్రారంభించబడింది. మన రీసెంట్గా జరిగినటువంటి పోటీ పరీక్షల్లో మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో రావడం జరిగింది. నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నప్పుడు అది మనకి హైదరాబాద్లో ఉన్న అంశం నుండి. ఓకేనా, అదే కాకుండా నేషనల్ ఫొరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే అది గుజరాత్లో ఉన్న అంశాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎన్ షంషీర్ అండి. సో ఎందుకు మనకి న్యూస్లో ఉన్నారు ఏఎన్ షంషీర్ అంటే ఇతను కేరళ రాష్ట్ర శాసనసభకి నూతన స్పీకర్గా నియమితులు కావడం జరిగింది. సో మనకి ఏంటంటే శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు వచ్చే స్పీకర్ కన్నా మధ్యలో మారే స్పీకర్స్ పైన మనకి ఎగ్జామ్లు అడుగుతున్నాడు వేరే రాష్ట్రం అయినప్పటికీ కూడా. కాబట్టి కేరళ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అక్కడ స్పీకర్గా, శాసనసభకి స్పీకర్గా ఉన్న, లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా ఉన్న ఎంబీ రాజేష్ రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర స్థానిక పరిపాలన లేదా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మినిస్టర్గా నియమితులు కావడం చేత సో మరి అక్కడ మళ్ళీ స్పీకర్ పోస్ట్ కాలేంది. కాబట్టి కేరళ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఏఎన్ షంషీర్. వీరు ఎల్డీఎఫ్ కూటమికి చెందినవారు. ఎల్డీఎఫ్ అనగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండి. మరి కేరళ ముఖ్యమంత్రి అయితే ఎవరండి? పినరాయి విజయన్. అండ్ కేరళ గవర్నర్ వచ్చేసి వారు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. మరో వెరీ ఇంపార్టెంట్ అంశాన్ని గమనించాలి. ఇటీవల కాలంలో కేరళలో ఉన్నటువంటి
కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి కేకే శైలజ ఇటీవల న్యూస్లో ఉన్నారు. రామన్ మెగాసిస్ అవార్డు ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసియా నోబెల్ అవార్డు అయినటువంటి కేరళ రాష్ట్రం ఇచ్చి కేరళలో మరి ఆరోగ్య రంగంలో విశేషమైన కృషి చేసినటువంటి వీరికి రామన్ మెగాసిస్ అవార్డుని ప్రకటించారు. కానీ వారు తిరస్కరించడం జరిగింది. కాబట్టి అవార్డుని తిరస్కరించడం ద్వారా వార్తల్లో ఉన్నటువంటి వారే కేకే శైలజ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూక్లియర్ వెపన్ స్టేట్. ఇటీవల కాలంలో మా దేశం అనేది ఒక అణ్వస్త్రాలు ఉన్నాయి, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి దేశం ఏదైతే ఉందంటే అది ఉత్తర కొరియా దేశం అండి. సో కాబట్టి ఇటీవల కాలంలో ఒక ప్రపంచంలో ఈ క్రింది దేశం అణ్వస్త్ర యుత దేశంగా ప్రకటించుకుంది ఉత్తర కొరియా. ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ జోంగ్ ఉన్ను ఈ ప్రకటన అనేది చేయడం జరిగింది. ఇక మరో అంశం అండి, మన హిందూ బిజినెస్ లైన్స్ వాళ్ళు అంటే హిందూ పేపర్లో మనకు బిజినెస్ లైన్స్ అనేది ఇంకో మరో సంబంధి పేపర్ ఉంటారు. వారు హిందూ బిజినెస్ లైన్స్ వాళ్ళు సినిమా చేంజ్ మేకర్స్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది 2022 సంవత్సరానికి. ఈ చేంజ్ మేకర్స్ అవార్డులో ఐకానిక్ చేంజ్ మేకర్ అవార్డు అని ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఒకటి ఉంటుంది. ఈ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అయితే భారత్ బయోటెక్ సంస్థ పొందిందండి. చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ అనే ఒక కరోనా టీకాను తయారు చేసిన ఒక ఆవిష్కరణకు గాను. అదే ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022 మాత్రం ఎవరికి ఇచ్చారంటే భారత మహిళా క్రికెట్ చరిత్రలో మరి ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో ఎంతో విశేషమైన కృషి చేశారు. 23 సంవత్సరాలు మహిళా క్రికెట్లో ఉన్నటువంటి వారే మిథాలీ రాజ్. సో మీరు మిథాలీ రాజ్ మన భారతీయ మహిళా క్రికెటర్ ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించుకున్నటువంటి మిథాలీ రాజ్కి మహిళా క్రికెటర్ అనేటువంటి వీరికి ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని హిందూ బిజినెస్ లైన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 15, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.